ప్రాయశ్చిత్తం అనేది అర్థం చేసుకోవడానికి రోమపత్రిక 3వ అధ్యాయం 23, 24, 25, 26 వచనాలు చదువుతాను, దయచేసి వినండి. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనుపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవానని నీతిమంతునిగా తీర్చువాడిన ఉండుటకు ఆయన అలాగు చేసెను. దేవుడు నీతిమంతుడు. అయితే పాపులను నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు. పాపులను శిక్షించటానికి బదులు క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారిని నీతిమంతులు అని పిలుస్తూ ఉన్నాడు. ఒక మంచివాడికి చెడ్డవాడిని మంచివాడు అని పిలవడం మంచా? ఒక నీతిమంతునికి పాపిని నీతిమంతుడు అని పిలవడం నీతా? చెప్పండి. దేవుడే సెలవిచ్చాడు. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం. సామెతలు 17:15లో దేవుడే ఇలా సెలవిచ్చాడు. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు, నీతిమంతులు దోషులను తీర్పు తీర్చువాడు, వీరిద్దరును యెహోవాకు హేయులు అని. దుష్టులను నిర్దోషులను తీర్పు తీర్చడం దేవునికి హేయం, అసహ్యం. 17:15 సామెతలు 17:15. కాబట్టి దుష్టుని దుష్టుడే అనాలి, అది నీతి. నీతిమంతుణ్ణి నీతిమంతుడు అనాలి, అది నీతి. కాబట్టి దేవుడు ముందుగా ఇలా సెలవిచ్చి, ఏది దుష్టులను నిర్దోషులను తీర్పు తీర్చువాడు యెహోవాకు హేయుడు అని తానే సెలవిచ్చి, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం ఉంచేవారు నీతిమంతులుగా తీర్చువాడునై ఉన్నాడు అని అనడం, అది దానికి నీతి ఎలా అవుతుంది చెప్పండి? ది జస్ట్ అండ్ ద జస్టిఫైయర్ ఆఫ్ సిన్నర్స్. ది జస్ట్ గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ ది జస్ట్ బట్ ఆల్సో ది జస్టిఫైయర్ ఆఫ్ సిన్నర్స్. ఆయన నీతిమంతుడే కాదు, పాపులను నీతిమంతులు అని పిలుస్తూ ఉన్నాడు. ఎలా సాధ్యం? నీతిగల దేవునికి కేవలం పాపులైనటువంటి వారిని నీతిమంతులు అని తీర్చడం ఎలా సాధ్యం? అందుకే తప్పించుకోలేని సంగతి ప్రాయశ్చిత్తం. దేవుడు నీతిమంతుడై ఉండి పాపులను నీతిమంతులుగా తీర్చాలి అని అంటే, శిక్షించడానికి బదులు వారిని నీతిమంతులు అని తీర్చాలి అంటే తప్పనిసరిగా ప్రాయశ్చిత్తం అనేది మనం గ్రహించవలసి వస్తుంది. జోనథన్ ఎడ్వర్డ్స్ విన్నారా పేరు? అమెరికాకే ఫోర్మోస్ట్ థియోలోజియన్ అంటారు. చాలా దేవుడు అమెరికాలో గ్రేట్ అవేకనింగ్ అంటాం, అలాంటి గొప్ప ఉజ్జీవాన్ని తీసుకురావడానికి ఆ భక్తుని వాడుకున్నాడు. అయితే ఆయన ద్వారా దేవుడు గొప్ప ఉజ్జీవం తేవడానికి దేవుడిచ్చిన ఒక చక్కని ప్రసంగం ఉజ్జీవానికి దారి తీసింది. అదేంటో తెలుసా? ఆయన చేసిన ప్రసంగం సిన్నర్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ అన్ యాంగ్రీ గాడ్ అని. అంటే ఉగ్రుడైన దేవుని చేతిలో ఉన్న పాపులు అని ఆయన ప్రసంగం చేశారు. నేను ఒకసారి భీమవరంలో యూత్ మీటింగ్కి నన్ను ఒక పెంతెకోస్తు సంఘం వారు పిలిస్తే వెళ్ళి యూత్ మీటింగ్లో గంట సేపు పైనే చెప్పాను దేవుడు ఎంత ఆగ్రహం గలవాడో, ద రాత్ ఆఫ్ గాడ్ అని. నిజానికి కొన్ని వచనాలు మనం చదవడానికే భయపడతాం, అంత ఘోరమైనటువంటి ఉగ్రతను గూర్చిన వచనాలు ఉన్నాయి బైబిల్లో.
కోపాగ్ని అన్నాడు దేవుని ఆగ్రహాన్ని. ఏంటిది? కోపాగ్ని అట. దుష్టుల తలల మీదకి పెళ్ళున దిగుతుందట దేవుని ఉగ్రత, దేవుని కోపాగ్ని. 63వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఎంత గ్రాఫిక్గా ఆయన దేవుని ఉగ్రతను గురించి మాట్లాడతాడు అంటే, నీ వస్త్రాలు ఎర్రగా ఉన్నాయి ఏంటి? గానుగను తొక్కిన వాని వస్త్రాల్లాగా నీ వస్త్రం నిండా రక్తం చిమ్మి ఉంది ఏంటి అనంటే, దేవుడు అంటాడు, నేనే తొక్కాను, గానుగ తొట్టిలో గానుగలను తొక్కి రసం తీసినట్టు నేను పాపులను నేను శిక్షించాను అంటాడు. చదివితే బాగుంటుంది, చూడండి. యెషయా గ్రంథం 63వ అధ్యాయం. యెషయా గ్రంథం 60 నీ వస్త్రం ఎర్రగా ఉన్నదేమి? 63 మొదటి నుంచి కూడా అలాగే ఉంది. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? శోభిత వస్త్రం ధరించిన వాడే గంభీరంగా నడుచుచు బొస్సా నుండి బలాతిశయంతో వచ్చుచున్న ఇతడెవడు? నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే. నీ వస్త్రం ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్షగానుగను త్రొక్కుచుండు వాని బట్టల వలె ఉన్నవేమి? ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కి తిని, జనములలో ఎవడునూ నాతో కూడా ఉండలేదు. కోపగించుకొని వారిని త్రొక్కి తిని, రౌద్రము చేత వారిని అనగద్రొక్కి తిని, వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది. నా బట్టలన్నీ డాగులే. పగ తీర్చుకొని దినము నా మనసుకు వచ్చెను. ఇంకా అంటున్నాడు 6వ వచనంలో, కోపము కలిగి జనములను త్రొక్కివేసి తిని, ఆగ్రహపడి వారిని మత్తెల్ల చేసి తిని, వారి రక్తమును నేల పోసివేసి తిని అంటున్నాడు. దేవుడు తన పరిశుద్ధతను బట్టి సహజంగా పుట్టేటువంటి పాపంపై ఆగ్రహంతో ఉన్నాడు. నిన్న శామ్యూల్ బ్రదర్ కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. చాలామంది ఏమంటారంటే, దేవుడు పాపులను ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు అని. ఆ లెక్కకు వస్తే దేవుడు పాపాన్ని శిక్షించాలి, పాపులందరినీ ఎవరిని నరకానికి పంపకుండా పరలోకానికే తీసుకెళ్ళాలి. మరి పాపులను కూడా ఎందుకు నరకంలో వేస్తున్నాడు? God hates sin and sinners. చూడండి, కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. డాంబికుని సన్నిధిని నిలువలేరు, పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. God hates all sinners. పరిశుద్ధతను బట్టి స్వాభావికంగా ఆయనకు పాపాన్ని బట్టి పుట్టే ఆగ్రహం, అసహ్యం, కోపం ఆయనకు ఉన్నాయి. కాబట్టి పాపులు ఉగ్రుడైన దేవుని చేతుల్లో ఉన్నారు. ఆయనకి ఎక్కడో దూరంగా దాక్కుని లేకపోతే తప్పించుకోవడం కుదరని సంగతి ఆయన చేతుల్లోనే ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో గాడ్ ఈజ్ యాంగ్రీ అట్ సిన్నర్స్. ఒక కాంటెక్స్ట్ మీకు జ్ఞాపకం చేయనివ్వండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన 19:11 నుంచి చదువుతున్నాను, చూడండి. మరి పరలోకము తెరుబడినట్టు చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధము జరిగించుచున్నాడు. ఎవరైనా తెల్లని గుర్రం మీద కూర్చున్నటువంటి వాడు ఎవరైనా? యేసుక్రీస్తు. 6వ అధ్యాయంలో తెల్లని గుర్రం మీద కూర్చున్నవాడు ఎవరు? 6వ అధ్యాయం 2వ వచనం. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుని ఉండేను. కానీ బాణం లేదు, ఓన్లీ విల్లు ఉంది వీడి దగ్గర. అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను. అతడు జయించుటకు బయలువెళ్ళెను. తెల్ల గుర్రం మీద ఎక్కింది ఇక్కడ క్రీస్తు విరోధి, క్రీస్తు కాదు. కానీ 19వ అధ్యాయంలో ఉన్నది క్రీస్తు అని ఎలా చెప్పగలం? సత్యవంతుడును నమ్మకమైన వాడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి.
లేజర్ బీమ్ కంటే పెనట్రేటింగ్ ఐసైట్ అన్నమాట. ఆయన దృష్టికి మరుగైంది ఏది లేదు. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండేను. సాధారణంగా రాజుకు ఒక కిరీటం ఉంటుంది, కానీ ఈయన శిరస్సు మీద అనేక కిరీటాలు ఉన్నాయి. ఏం రుజువు చేస్తుంది ఈ సంగతి అంటే, ఈయన అన్ని రాజ్యాలకు రాజు, ఈయన భూపతులకే అధిపతి ఈయన. తర్వాత అంటున్నాడు, వ్రాయబడిన ఒక నామం ఆయనకు కలదు, అది ఆయనకే కానీ మరి ఎవనికిని తెలియదు. ఇప్పుడు చెప్పండి, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండేను. ఈ రక్తం ఎవరిది? రక్తములో ముంచబడిన వస్త్రం ఈయన ధరించాడు. ఈ వస్త్రం ఎవరిది? సారీ, ఈ రక్తం ఎవరిది? చెప్పండి. ఆయనదే కదా అంటారా? ఆయన యుద్ధం చేస్తూ ఉన్నాడు. యుద్ధం చేస్తున్న వాని, జయించిన వాని వస్త్రం మీద మరకలు పడినాయి, రక్తపు మరకలు. అవి ఎవరి రక్తమై ఉంటుంది? తాను ఓడించిన తన శత్రువుల రక్తమై ఉంటుంది. ఓకే. రోమా సైన్యాధిపతులను ఏదైనా ఒక దేశం మీదకి వెళ్ళి యుద్ధం చేసి జయించి వచ్చినప్పుడు తెల్లని గుర్రం మీద ఊరేగించడం ఆనవాయితీ. ఓడిపోతే స్ట్రెచ్చర్ మీద మోసుకొస్తారు, లేదా శవపేటికలో తీసుకొస్తారు. కానీ జయిస్తే ఊరేగిస్తారు తెల్లని గుర్రం మీద. అతని వస్త్రాలు రక్తపు డాగులతోనే ఉంటుంది. జయించాడుగా కాబట్టి శత్రువుల రక్తమే అయి ఉండాలి అతని వస్త్రం రక్తంలో ముంచబడింది అయితే. కాబట్టి గమనించండి, యేసు క్రీస్తు గొర్రెపిల్లే, కానీ ఈయన ఉగ్రత గలవాడు సుమా. ఈయన నిరాకరించిన వారిని ఆయన శిక్షిస్తాడు, తన ఉగ్రతకు గురి చేస్తాడు. కాబట్టి పాపులు ఉగ్రుడైన దేవుని చేతుల్లో ఉన్నారు సుమా. చాలామంది దేవుని ప్రేమ గురించి మాట్లాడతారు. నేను భీమవరంలో జరిగిన మీటింగ్లో నన్ను అక్కడ సేవకుని కూతురు ఎంత తిట్టింది అంటే, ఈయనవాడండి దేవుని ఉగ్రత గురించి చెప్పడం ఏంటండి? దేవుడు ఎంత ప్రేమ గలవాడో చెప్పాలి, కానీ సంగతి ఏంటో తెలుసా? దేవుని ప్రేమ విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? సాధారణంగా దేవుడు ప్రేమ గలవాడు అని అంటే లోకానికి ఓకే అయితే మంచివాడు, అవసరం వచ్చినప్పుడు చూద్దాంలే, రోగం వచ్చినప్పుడు నమ్ముకుందాంలే, ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆశ్రయిద్దాంలే, ఇలా ఆలోచిస్తున్నారు. కానీ ఆయన ప్రేమ, అసలైన ఆయన ప్రేమ విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే, నమ్ముకుంటే ప్రేమ కలుగుతుంది, లేకపోతే పెద్ద నష్టమే ఉందిలే, మనకే ఉన్నారు కదా అనుకునేటువంటి వారికి అర్థమవ్వాల్సిన సంగతి ఏంటి అంటే, అసలు ఆయన ప్రేమ ఎంత గొప్పది అంటే, నువ్వు నిజానికి పొందవలసిన నువ్వు ఉగ్రత క్రింద ఉన్నావు. ఆ ఉగ్రత నిన్ను నిత్యము నరకంలో ఆయన తీవ్రమైన కోపానికి గురి చేస్తూనే ఉంటుంది. ఇది జైల్లో ఉన్నట్టు కాదు. ఇది జైల్లో ఉన్నవాడు పడుకోవచ్చు, జైల్లో ఉన్నవాడికి ఆహారం పెడతారు, జైల్లో ఉన్నవాడికి కావలసినంత దప్పిక తీర్చుకోవచ్చు. కానీ నరకం అలా ఉండదే. నిత్యము శిక్ష ఇది, నిత్య ఉగ్రత ఇది, నిత్య మరణం ఇది. కాబట్టి ఇంత ఘోరమైన ఆపదలో ఉన్నావు, ఆయన ప్రేమ గలవాడు. ఆయన ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? న్యాయంగా నువ్వు పొందవలసిన ఈ ఉగ్రత అంతటి నుంచి తప్పించే అంత ప్రేమ అయింది. అంతేగాని ఏదో రోగాలు పోగొట్టి, లేకపోతే సంతానం ఇచ్చి, నీ కోరికలన్నీ తీర్చి. తిరుపతి లేదు ఎందుకు చెప్పండి? అక్కడ దేవత మీద అభిమానంతో కాదు, వీడి కోరికలు తీరడానికి. అదే కోణంలో చూపిస్తున్నారు యేసుక్రీస్తును. నేను కోరికలు తీరుస్తాడు, నీ పక్షంగా నువ్వు అన్యాయం చేసిన కేసు నీకు అనుకూలంగా తీర్పు వస్తుంది. కోర్టు కేసుల్లో నీకు జయం. ఈ గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళడానికి నీకు దారి తెరవబడ్డం, నీకు మగపిల్లలు పుట్టడం. ఆడపిల్లలు వద్దన్నమాట. అందరూ మగపిల్లలు పుడితే మరి వీళ్ళకి ఎవరిని చేస్తారో పెళ్ళిళ్ళు.
అంటే ప్రజలు కోరుకునేవన్నింటినీ చూపించడమే భక్తి అనుకుంటున్నారు. యేసుక్రీస్తును ఈ రీతిగా ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడే అసలు సమస్య వచ్చింది. అసలు మనుషులకు కావాల్సింది దేవుని ఉపకారాలు చేసే ప్రేమ కాదు, కామన్ గ్రేస్ కాదు. అది ఎలాగ అనుభవిస్తున్నారు వాళ్ళు, దాని గురించి కాదు మనం చెప్పాల్సింది. అసలు చెప్పాల్సింది ఇప్పుడు మీరు ఎలా ఆలోచించండి, ఎక్కడా దొరకని అరుదైన వైద్యం అమెరికా నుంచి తెప్పించారండి. 10 లక్షలండి ఒక్కొక్క ఇంజెక్షన్ అనుకుందాం. ఇలాంటివి ఒక 10 చేయాలండి. మీరు మీ ప్రేమను బట్టి మీరు సప్లై చేద్దాం అనుకుంటున్నారు. అసలు ఆడికి అవసరమో లేదో తెలియకపోతే ఇది ఎంత విలువైంది ఫ్రీగా ఇచ్చినా ఆడు అంగీకరిస్తాడా? నాకు అక్కర్లేదంటాడు. దాని గురించి అసలు పట్టించుకోడు, దాని విలువే వాడికి అర్థం కాదు. నువ్వెంత ఖర్చు పెట్టి లేదా నువ్వెంత తెగించి త్యాగంతో నువ్వు నీ బిడ్డలకు ఖర్చు పెట్టాల్సింది కూడా వాళ్ళకి చదువులకో లేకపోతే కారో కొనే బదులు ఒక ప్రాణాన్ని కాపాడదామని నువ్వు తీసుకొచ్చినా ఆడికి రోగం గురించి తెలియకపోతే, ఆడికి ఇది వాడకపోతే అది ఎంత ఆపదో ఆడికి అర్థం కాకపోతే, నువ్వెంత విలువైన తీసుకొచ్చి పెట్టినా వాడికి అర్థం కాదు. ప్రభుని లోకం నిరాకరించడానికి ఒక కారణం ఏంటో తెలుసా? కేవలం ఆయన ప్రేమ గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఆ ప్రేమ కూడా రక్షించే ప్రేమ గురించి కాదు, ఉపకారాలు చేసే ప్రేమ గురించి మాట్లాడుతున్నారు. కానీ నిజానికి ఆయన రక్షించే కృపను గురించి మనం చెప్పడానికి ముందు రోగికి రోగం ఎంత ఘోరమైందో, దానికి పరిష్కారాన్ని తాను అంగీకరించకపోతే ఎంత ప్రమాదమో అర్థం చేయించగలిగితే పరుగున వచ్చి వైద్యాన్ని బ్రతిమాలి మరీ తీసుకుంటాడు. ఆపద అర్థం కానంత వరకు నువ్వెంత ఉచితంగా ఇస్తానన్నా నో థ్యాంక్స్ అంటారన్నమాట. అదే జరుగుతూ ఉంది. లోకానికి మనం ముందు చెప్పాల్సింది మానవ పాపాన్ని గురించి, ఆ పాపంపై తన పరిశుద్ధతను బట్టి సహజంగా ఆయనకు వచ్చే దైవ ఉగ్రతను గురించి మనం లోకానికి బోధించవలసి ఉంది. అప్పుడే నాకు నిజంగా న్యాయంగా రావాల్సిన ఆ ఉగ్రత నుంచి ఆయనే నన్ను తప్పిస్తాడా, అంత ప్రేమ గలవాడా అని చెప్పి ఆయన ప్రేమ కొరకు ఆయనను ఆశ్రయించడం, ఆయన పాదాల దగ్గరికి వచ్చి పడి, దేవా నీ కృపచేత నీ ఉగ్రత నుంచి తప్పించవా అని అడుగుతారన్నమాట. కాబట్టి అమెరికాలో గ్రేట్ అవేకనింగ్ రావడానికి కారణం దేవుడు వాడుకున్న ఈ భక్తుని ద్వారా ఉగ్రుడనే దేవుని చేతుల్లో ఉండే పాపులనే వర్తమానం ప్రజలు ఎంత పాపులో వాళ్ళు గ్రహించేటట్లు చేసింది. అసలు ఆయన వాక్యం చెబుతూ ఉంటేనట మధ్యలో ఆపాల్సి వచ్చేదట వాక్యం. ప్రజలు నేల మీద పడి ఏడుస్తూ, అయ్యో మేమెంత ఘోర పాపులమా, మా మీద ఎంత ఉగ్రత పొంచి ఉందో అది గుర్తించక మేమేదో రోజులు గడిపేస్తున్నామా, ఆయన ఇంత దుఃఖపెట్టామా, అయినా మమ్మల్ని ఇంత ప్రేమించడానికి ఆయన ఇష్టపడ్డా అని నేల మీద పడి గుండెలు బాదుకుంటా పాపాలు ఒప్పుకుంటా ఏడుస్తూ ఉంటే వర్తమానం ఆపేవాడంట, మళ్ళా వర్తమానం చెప్పేవాడట ఆయన. ఇలాంటి బోధకులు అవసరం, ఇలాంటి బోధలు అవసరం. దేవుని ఉగ్రత గురించి ఎక్కువ బోధిద్దాం. అప్పుడే ఆయన ప్రేమ యొక్క విలువ అర్థమవుతుంది. ఆయన నీతిమంతుడు, పాపులను నీతిమంతులుగా తీర్చేవాడు. ఎలా అంటే పాపుల మీద న్యాయంగా రావాల్సిన తన ఉగ్రతను పాపుల మీద బదులు తానే భరించాడు, తన కుమారుని మీద మోపాడు. సిలువలో డబుల్ ఇంపిటేషన్ అంటాం. అంటే యేసుక్రీస్తు తన జీవితంలో మన నిమిత్తం తాను నెరవేర్చిన సంపాదించిన ఆ నీతిని అనేది విశ్వాసం ఉంచిన వారికి ఆపాదిస్తూ ఉన్నాడు. వారి పాపాన్ని ఆయన భరిస్తూ ఉన్నాడు. ఓకే, కాబట్టి యేసుక్రీస్తు సిలువలో భరించిన పాపం ఆయనది కాదు. మనం ఇప్పుడు యేసుక్రీస్తుని బట్టి అనుభవించే నీతి మనది కాదు. ఇది ఆయనది. ఆయన భరించిన పాపం మనది. ఓకే, సాధారణంగా ఏం జరుగుతుంది చెప్పండి? మనం ఏం విత్తుతామో అదే కోస్తాం కదా. కానీ జరిగిందేంటో తెలుసా? మనం విత్తాం, ఆయన కోసుకున్నాడు. ఆయన విత్తాడు, మనం కోసుకున్నాం. ఎంత కృప కావాలో చూడండి దీనికి.
మనం అందరం చేసిన పాపం, అంటే విశ్వసించబోయే వారు అందరూ చేసిన అన్ని పాపాలు ఒక్క క్రీస్తు తానే చేశాడా అన్నట్టు తాను భరించాడు. అందుకే యేసుక్రీస్తు నా దేవా నా దేవా నన్ను అలా చేయి విడిచావు అని బిగ్గరగా కేకలు వేశాడు. సాధారణంగా ఆలోచించండి, టీచర్స్ ఎవరు ఉన్నారా మీలో? ఓకే, స్కూల్లో పిల్లలు అల్లరి చేస్తున్నారు, మీరు బెత్తంతో పిల్లల్ని కొడుతున్నారు అనుకుందాం. అదే క్లాస్లో మీ అబ్బాయి కూడా ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు అందరినీ కొట్టినంత తీవ్రంగా మీ పిల్లవాడిని కొట్టగలరా? ఎంతో కొంత తేలిక చేయరా? మీ బిడ్డ కదా. చెప్పండి, న్యాయంగా చెప్పండి, యథార్థంగా చెప్పండి. ఏం చేస్తాం? పరాయి వాడిని కొట్టినంత గట్టిగా మన సొంత బిడ్డను కొట్టలేము. అయితే యేసుక్రీస్తు తండ్రి ప్రియమైన కుమారుడు, ఆయన ఏ పాపం ఎరుగడు. అలాంటి కేవలం నిర్దోషి అయినటువంటి ఆయన మీద విశ్వసించబోయే వారి పాపాలన్నీ తండ్రి మోపుతూ భరించేది తన కుమారుడు కాబట్టి ఏమాత్రం శిక్షను తక్కువ చేసినా ఆయన పూర్తి న్యాయం నెరవేరదు. కాబట్టి భక్తుడు అంటాడు, ఈ లోకం పుట్టింది మొదలుకొని మనుషులు పాపం చేసినప్పుడు వారిని అనేది విశ్వాసం ఇచ్చి వారిని క్షమిస్తూనే ఉన్నాడు. అయితే ఆయన ఆగ్రహం అంతటిని ఆయన పోగు చేశాడట, స్టోర్ చేశాడట. ఆగ్రహం అంటే ఆయన విశ్వాసం ఉంచిన వారందరినీ, ఆయన క్షమించిన వారు అందరి పట్ల చూపించవలసిన ఆగ్రహాన్ని తాను ఓర్చుకున్నాడు, దాన్ని పోగు చేశాడు. దాని అంతటిని సిలువలో యేసు క్రీస్తు మీద పూర్తిగా మోపేశాడు. ఊహించండి ఒకసారి, all the wrath of God that is stored up from the beginning of the universe, he poured it all on Christ on the cross. ప్రాయశ్చిత్తం అనే పదానికి కొంత భావాన్ని చూద్దాం. చూడండి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. చూడండి, ఇక్కడ ప్రాయశ్చిత్తం అలాగే శాంతికరం అనే పదం ఇక్కడ వాడబడింది. కింద ఫుట్ నోట్లో ప్రాయశ్చిత్తమై ఉన్నాడు అన్నాడు. 4:10 మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ప్రాయశ్చిత్తం అనే పదానికి అర్థం చెప్తారా? ప్రాయశ్చిత్తం అంటే అర్థం వెల చెల్లించడం. చెప్పండి, మనకు బదులుగా. ప్రాయశ్చిత్తం అనే పదానికి అర్థం ఇద్దరు వ్యక్తుల మధ్య సంధి చేయడం, బదులు చెల్లించడం. యూర్ ఆల్ రాంగ్. అక్కడే ఉంది మరొక పదం, 1 యోహాను 2:2 శాంతికరం అన్నాడు. ఎవరిని శాంతిపరచడం? ఇందా చెప్పుకున్నాం, పాపులపై దేవుడు ఆగ్రహంతో ఉన్నాడు అని. ఇప్పుడు ఎవరిని శాంతిపరిస్తే దేవుని ఉగ్రత నుంచి పాపులు రక్షింపబడతారు? ఉగ్రుడైన దేవుడు శాంతించాలి, లేదా ఆయన న్యాయం సంతృప్తి చెందాలి.
ఇక్కడ ఒక విషయం గమనించండి. పాపం శిక్షింపబడితే తప్ప ఎక్కడికి పోదు, రుణంలాగా. ఏమండి, అప్పు మీరు కానీ మీ పక్షంగా మరొకరు కానీ తీరిస్తే తప్ప ఎక్కడికి పోదు. మరి విజయమాల్య లేకపోతే నీరవ్ మోదీ వీళ్ళ సంగతి ఏంటి అని అంటారా? వాళ్ళు దొంగలు, తప్పించి తిరుగుతున్నారా తప్ప వాళ్ళు దోషలే సుమా, రుణస్తులే వాళ్ళు. ఏమండి, అదే కదా. కాబట్టి గమనించండి, రుణం తీరిస్తే తప్ప ఎక్కడికి పోదు, పెరుగుతూ ఉంటుంది అంతే, ఎక్కడికి పోదు. కాబట్టి ప్రతి దోషి శిక్షింపబడాల్సిందే లేదా క్షమింపబడాల్సిందే. ఎవ్రీ సిన్నర్ మస్ట్ ఐదర్ బి పార్డన్డ్ ఆర్ పనిష్డ్. ఇక్కడ మరొక విషయం గమనించండి, పూర్తి ఉచిత భోజనాలు అంటూ ఉండవు. పూర్తి ఉచిత భోజనాలు అంటూ ఉండవు. అరే అక్కడ పెడుతున్నారు కదండి వీధిలో, దాని ఖర్చు ఎవరో పెట్టుకోబట్టి వీళ్ళకి ఉచితమైంది. పూర్తి ఉచితం ఉండదు, ఎవరో ఒకరు ఖర్చు భరిస్తే తప్ప మిగిలిన వారికి అది ఉచితం అవ్వదు. అలాగే పాపం పోవాలి అంటే దాని శిక్ష ఎవరో ఒకళ్ళు భరించాల్సిందే. ఇందాక రాజా క్లాస్లో చూసాం, దేవుడు నీతిమంతుడు. దైవ నీతి పాపాన్ని చూసి చూడకుండా పోనివ్వలేదు. మీకు ఇలా చెప్పనివ్వండి, మేము మొన్న వైజాగ్ నుంచి వస్తూ ఉంటే ఒక పోలీస్ వ్యాన్ ఒకటి ఉంది. అది దాటగానే దూరంగా వైర్లెస్ సెట్లో ఇక్కడి నుంచి చెబుతున్నటువంటి ఇద్దరు పోలీసులు అన్ని బళ్ళు ఆపుతున్నారు, మాది కూడా ఆపారు. ఏంటి అన్నాం, మీరు స్పీడ్ ఎక్కువ వెళ్తున్నారు సార్ అన్నారు. నిజానికి ఒకసారి అయితే నాకు ఫైన్ వేశారు ₹435. స్పీడ్ లిమిట్ 80, నా స్పీడ్ 81. దానికే ఫైనా అని మీరు అనొచ్చు. గీత దాటాం, లిమిట్ దాటాం, మీరాం, కాబట్టి శిక్షకు అర్హులమే. ఓకే, సో అలా ఒక ట్రాఫిక్ ఎస్ఐ ఇలాంటి నియమాన్ని మీరినటువంటి వారందరికీ ఫైన్ వేస్తున్నాడు అనుకుందాం. తీరా వచ్చాడు మేనల్లుడు, ముగ్గురు నెక్కించుకున్నాడు మోటార్ సైకిల్ మీద. ఆడికి హెల్మెట్ లేదు, ఫోన్ ఇలా పెట్టుకుని మాట్లాడుతున్నాడు, లైసెన్స్ లేదు వాడికి, బండికి పేపర్స్ కూడా లేవు. వాడిని ఆప్ చేశాడు. ఈయనేమో చాలా సిన్సియర్, ఈ ట్రాఫిక్ ఎస్ఐ చాలా సిన్సియర్. ఇప్పుడు సిన్సియర్ అని అందరి మీద చూపించి తన మేనల్లుడి మీద సిన్సియారిటీ చూపించకపోతే అది సిన్సియారిటీ ఎలాగా అవుద్ది? నేను జాలి పడతాను, నేను మంచివాడిని, పాపం అయ్యోవాడు అంటే నాకు చాలా ఇష్టం, నాకు కొడుకులు లేరు, ఆడే కొడుకు అనుకుని చూసుకుంటానని చెప్పి పరా ముందు వెళ్ళిపోరా నేను చూసుకుంటాలే అని పంపేస్తే ఆయన సిన్సియర్ అవుతాడా? ఏం చేయాలి? సిన్సియారిటీతో అందరికీ వేసినట్టే జుర్మానా వీడికి కూడా వెయ్యాలి. అటు దగ్గర ఏం డబ్బులు లేవండి, ఏం చేయమంటారండి అంటే అలానే నువ్వు వదిలేస్తావా? వదిలేడు, నీకు నీతి అవుతుందా? సిన్సియారిటీ ఏం చేస్తుంది అంటే కట్టుకోలేని పక్షంగా ఈయన తన డబ్బులు కట్టి రిసీట్ కట్ చేసి వాడి చేతిలో పెట్టి ఆడిని విడిపించడం సిన్సియారిటీ అవుతుంది. అదే సమయంలో ప్రేమ కూడా అవుతుంది. కాబట్టి ఒక పాపిని నీతిమంతుడైన దేవుడు క్షమించి విడిచిపెట్టాలి అని అంటే ఆ పాపం మీద రావాల్సిన తన ఉగ్రత అంతా తీర్చబడాలి. అప్పుడే తన న్యాయం నెరవేరుతుంది, కృపను వ్యక్తపరచడానికి వీలవుతుంది. ఓకే, అందుకే అంటాడు రోమా 8:3 దేవుడు సిలువలో ఏం చేశాడు అంటే 4 అంటున్నాడు, పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి
ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు శరీరం మీద దేవుడే మానవ పాపానికి రావాల్సిన శిక్ష విధించాడు. పాపానికి శిక్ష విధించాడు కాబట్టి ఆయన న్యాయం సంతృప్తి చెందింది, ఆయన శాంతించాడు. మీ కోపం ఎప్పుడు తగ్గుతుంది చెప్పండి? మీ కింద పనిచేసేవాడో లేకపోతే మీ పిల్లోడు వద్దు 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 నీకు చాలా తీవ్రంగా ఉంటాయి పర్యవసానాలు అని చెప్పినా సరే, దుర్మార్గంగా కఠినంగా మీరు వద్దన్న పని చేశాడు మీ ముందే, మీ కోపం ఊగిపోయేంత కోపంతో మండిపోతూ ఉన్నారు. మీ కోపం ఎప్పుడు చాలా అర్థం చెప్పండి? తప్పుకు శిక్ష పడింది అన్నప్పుడే చూసుకో, ఇంకొకసారి అయితే ఎలా ఉంటుందో ఇంకా తీవ్రంగా ఉంటుంది, జాగ్రత్త, అప్పుడు శాంతిస్తారు కదా. మనమే ఇంత ఊగిపోతూ, మనం మంచోళ్ళమని కాదు, అయినా న్యాయం విషయంలో ఆగ్రహాన్ని కనుపరుస్తూ న్యాయం జరిగితే తప్ప శాంతించడం లేదే. దుర్మార్గుడికి, ఒక నరహంతకుడికి, ఒక చిన్న పిల్లను పాడు చేసి చంపేసి కాల్చేసినటువంటి వాడికి ఉరిశిక్ష పడకపోతే, అలాంటి అవకాశం ఉంటే చేయగలిగినటువంటి దుర్మార్గులు అందరూ శాంతించట్లేదే. అలాంటిది కేవలం పరిశుద్ధుడైన దేవుడు దుష్టత్వాన్ని చూడలేనంత నిష్కళంకమైన నేత్రం కలిగినటువంటి ఈయన ఎలా శాంతిస్తాడు చెప్పండి? ఆయన శాంతిపరచడం ఎలా సాధ్యం చెప్పండి? పాపికి శిక్ష విధింపబడకుండా లేదా పాపం శిక్షింపబడకుండా. కాబట్టి ఒకవేళ ఎవరైనా దేవుడు యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా తప్ప వేరే రీతిగా రక్షించలేడా మానవుని అని అంటే, అసలు మానవుని రక్షించవలసిన అవసరమే లేదు దేవునికి. దేవదూతలు పాపం చేసినప్పుడు ఏ ఒక్కరిని రక్షించడానికి ఉద్దేశించలేదు ఆయన. అలాగని ఆయన న్యాయవంతుడు కాడా చెప్పండి? దేవదూతలు పాపం చేసినప్పుడు వారిని పడద్రోయడం, వారికి తీర్పును, నరకాన్ని సిద్ధం చేయడం ఆయనకు న్యాయమా కాదా? నేను అంతసేపు ఆలోచిస్తున్నారండి. పూర్తిగా న్యాయం. అదే పని మానవుడు పాపం చేసినప్పుడు కూడా ఆయన చేయవచ్చు. మానవులందరినీ నరకంలో వేసిన దేవుడు పూర్తిగా న్యాయవంతుడే. మనుషులందరినీ, పాపులను మనుషులందరినీ నరకంలో వేసినా ఏ ఒక్కరిని రక్షించకపోయినా దేవుడు న్యాయవంతుడే. అయితే దేవుడు తన కృపచేత కొద్దిమందిని రక్షించాలి అని సంకల్పించాడు కాబట్టి సిలువ తప్పలా. రక్షించ తలచాడు కాబట్టి తన కృప చూపించాలి అని ఉద్దేశించాడు కాబట్టి సిలువ ప్రత్యామ్నాయం అయిపోయింది. అందుకనే యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో మొరపెడుతూ సాధ్యమైతే గిన్నె నది నుంచి తొలగించమన్నాడు. సాధ్యమైతే అంటే అర్థం ఇది సాధ్యం కాదు కాబట్టి అన్నాడు ఆయన, నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించుగాక అని. తర్వాత యేసుక్రీస్తు ఎమ్మాయి గ్రామానికి వెళుతున్నటువంటి వారితో మాట్లాడుతూ క్రీస్తు శ్రమపడి మరణించడం అనేది అగత్యము కాదా అంటున్నాడు, ప్రవక్తల లేఖనాలను ఆధారం చేసుకుని. కాబట్టి యేసుక్రీస్తు సిలువలో మన కోసం మన శిక్ష మనకు బదులు భరించి దేవుని ఆగ్రహం అంతటినీ అబ్జార్బ్ చేసేసుకోవడం, దాని అంతటినీ పీల్చేసుకోవడం. దేవుడు కొద్దిమందిని కృపచేత రక్షించాలని సంకల్పించాడు కాబట్టి ప్రత్యామ్నాయం లేనిది అయిపోయింది అన్నమాట. కాబట్టి దేవుడు పాపిని క్షమించి వదలాలి అంటే యేసుక్రీస్తు శిలువ ద్వారా తప్ప మరొక మార్గం లేదు. అందుకే దేవుడు నీతిమంతుడును పాపులను నీతిమంతులుగా క్రీస్తు చేసిన విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చడానికి ఆయనకి నీతి అవుతుంది. ఎందుకంటే పాపం మీద రావాల్సిన శిక్ష ఆయన కుమారుని మీద మోపాడు కాబట్టి. ఒక విషయం గమనించండి, ప్రతి పాపం అయితే పాపి నరకంలో నిత్యము భరించాలి దానికి శిక్ష, లేదా
వారికి బదులుగా క్రీస్తు సిలువలో భరించాడు, ప్రతి పాపం కూడా. అయితే సిలువలో లేదా ధవళం అన్న సింహాసనం ఎదుట ఆయన శిక్షింపబడుతుంది. దేవుడు పాపాన్ని శిక్షించకుండా ఉండడు, అందరి పాపాన్ని శిక్షిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచినటువంటి వారు శిక్ష నుంచి తప్పింపబడుతున్నారు, ఎందుకంటే ఆ శిక్ష ప్రభు భరించాడు కాబట్టి. ఇప్పుడు చూడండి, వైఎస్ఆర్ ఉన్నప్పుడు వ్యవసాయ రుణాలు మాఫీ అన్నాడు. పేదలు బంగారమో లేకపోతే పొలం పట్టాలో బ్యాంకులో పెట్టి రుణం తెచ్చుకున్నారు. వీళ్ళకి అసలు ఒక్కొక్కసారి విత్తనం కొనడానికి డబ్బులు ఉండవు, పొలం కూడా వాళ్ళది కాదు, కౌలుకి తెచ్చుకున్నారు. ఒకవేళ వాళ్ళదైనా అది పెద్ద ఎక్కువ ఎకరాలు ఏం కాదు. పురుగుల మందుకు లేకపోతే ఎరువులకు అప్పులు తెచ్చి కూలి వాళ్ళకి ఇవ్వలేక అప్పులు తెచ్చి మొత్తం పెట్టారు. పంట వస్తుంది, ఆ ఖర్చు అంతా తీసేగా కొంత వాళ్ళకి రాబడి వస్తుందని అంత నెలలు ఎండలో ప్రయాసపడుతూ ఉన్నారు. ఏంటో తెలియదు, ఒక్కొక్కసారి పంట చేతికి అందాల్సిన టైంలోనే వస్తాయి వర్షాలు, మొత్తం తడిచిపోయింది, నీట మునిగిపోయి పనికి రాకుండా అయిపోయింది. లాభం రావడానికి బదులు అసలు అప్పులు కట్టడానికి లేకుండా పోయింది. కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇలాంటి పేద రైతుల కోసం రుణమాఫీ అంటుంది. రుణమాఫీ అంటే బ్యాంక్ వాళ్ళకి చెప్తే వాళ్ళు సరే గవర్నమెంట్ చెప్పింది కాబట్టి కొట్టేస్తుందా బ్యాంకు? చెప్పండి. గవర్నమెంట్ కాదు, ప్రపంచం అంతా నిలబడి చెప్పినా ఎవరు ఏం చేయలేరు దాన్ని, ఎవరో ఒకరు కడితే తప్ప అది మాఫీ అవ్వదు. ప్రభుత్వం ఈ రైతులు చేసిన రుణం దానికి పెరిగిన వడ్డీతో సహా కడితే తప్ప బ్యాంకు కొట్టేయలేదు. కాబట్టి యేసుక్రీస్తు సిలువలో మరణిస్తూ ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. అర్థం ఏంటో తెలుసా? ఇట్ ఈస్ ఫినిష్డ్ అనే పదానికి అర్థం, రోమీలు ఎవరైనా పన్ను పూర్తిగా చెల్లిస్తే వారికి రిసీట్ ఇస్తూ పెయిడ్ ఇన్ ఫుల్ అని స్టాంప్ వేసి ఇస్తారట. పెయిడ్ ఇన్ ఫుల్ అనే పదాలని ప్రభు సిలువ మీద నుంచి పలుకుతున్నాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్, ఐ పెయిడ్ ఇట్ ఆల్ అంటున్నాడు అన్నమాట. అని అనేది విశ్వాసం ఉంచేటువంటి వారికి వారి పాప రుణం అంతా నేను చెల్లించాను, వారి మీదకి రావాల్సిన ఉగ్రత అంతా నేను భరించాను అన్న ఆ భావంతో ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. కాబట్టి పెయిడ్ ఇన్ ఫుల్ అని రిసీట్ ఇచ్చిన తర్వాత ఇంకా కట్టని అడగడానికి ఎవరికి అవకాశం ఉండదు అన్నమాట. కాబట్టి ప్రాయశ్చిత్తం ఎంత కీలకమైంది అంటే దాని ద్వారా మాత్రమే పాపులు శిక్ష నుంచి తప్పింపబడి నీతిమంతులుగా తీర్చబడి దేవుని ఎదుట అంగీకరింపబడుతున్నారు. అప్పుడు సమాధానం కానీ, దేవుని కుమారులుగా దత్తత చేయబడడం కానీ, ఆ పరలోకానికి వారసత్వం కానీ, దేవుని తండ్రి నాయన అబ్బా అని పిలవడం కానీ సాధ్యమవుతుంది అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు సిలువలో చేసింది ఏంటి అంటే మన మీదకి రావాల్సిన దైవ ఉగ్రత అంతటిని తాను పీల్చుకున్నాడు, తాను అబ్జార్బ్ చేసేసాడు, తాను భరించాడు. మరొక విషయం ఏంటి అంటే పరలోకంలో ఉండబోయే క్రీస్తుని విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులు అందరూ నిజానికి నరకంలో శాశ్వతం భరించవలసిన ఆ ఉగ్రత అంతటిని ఆయన సిలువలో కొన్ని గంటల్లో భరించేశాడు. సాధ్యమైంది. శాశ్వతం భరించవలసిన విశ్వాసులు అందరూ భరించవలసిన దైవ ఉగ్రత అంతటిని తను కొద్ది గంటల్లో సిలువ మీద ఎలా భరించాడు అంటే ఆయన దేవుడు కాబట్టి, అనంతుడు కాబట్టే అనంతమైనటువంటి ఉగ్రతను ఆయన భరించగలిగాడు కొద్దిసేపట్లో. ఇది దేవునికి మాత్రమే సాధ్యం. కాబట్టి సిలువలో వేలాడింది దేవుడు, లేకపోతే ఆయన మానవ ఉగ్రతను భరించలేడు. దైవ మానవుడిగా ఆయన భరించాడు కాబట్టే మనం రక్షించగలుగుతూ ఉన్నాడు. ఓకే, యేసుక్రీస్తు సిలువలో భరించిన శ్రమ, శిక్ష, బాధ అంతటిని గురించి భక్తుడు మాట్లాడుతూ ఆయన 4 రకాలుగా శ్రమ అనుభవించాడు సిలువలో.
నిన్న క్రైస్ట్ ఒబీడియన్స్ గురించి రాజా చెబుతూ ఆయన జీవించిన 33 సంవత్సరాలు దేవునికి యాక్టివ్గా విధేయత చూపించాడని, సిలువలో ఆయన ప్యాసివ్గా దేవుడే మనందరి దోషాన్ని ఆయన మీద మోపుతా ఉంటే ఆయన భరించాడని, ఆ రీతిగా ప్యాసివ్ ఒబీడియన్స్ గురించి మనం చూసాం. జాన్ ఫ్లేవల్ అనే భక్తుడు మాట్లాడుతూ అంటాడు, యేసుక్రీస్తట సిలువలో ఇదంతా భరించడం ఒక ఇత్తడి స్తంభంలాగా తట్టుకుంటూ భరించాడట. వదకు తేబడిన గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్టు మౌనంగా ఉన్నాడట. మీరు వధిస్తూ ఉంటే మేకలు అరుస్తాయి, ఏమండి? వధిస్తూ ఉంటే మేకలు అరుస్తాయి, గొర్రెలారో కనీసం బాధతారో. యేసుక్రీస్తు సిలువలో తాను భరించిందంతా కూడా కనీసం ఆయన బాధతో అరిచినట్టు లేదు. ఒక ఇత్తడి స్తంభం ఎలా చెక్కు చెదరకుండా తట్టుకుంటుందో బరువు అంతటిని, ఆ రీతిగా ఆయన భరించాడంతే మన కోసం. దీన్ని 4 రీతిలో భక్తుడు వర్ణిస్తాడు. అంటాడు, ద పెయిన్ ఆఫ్ ద ఫిజికల్ పెయిన్ అండ్ డెత్ అని భరించాడు అంటాడు. సిలువ ఎంత ఘోరమైందో మనకు తెలుసు. మీకు తెలుసా అది అవమానకరమైంది కూడా అని? సిలువలో బట్టలేసి గౌరవంగా సిలువ వేయరు, వస్త్రహీనులుగా చేస్తారు. అది ఎంత అవమానకరమైందో ఆలోచించండి. ఒంటరి, అవమానకరమైన, ఘోరమైన, బాధాకరమైన, సిగ్గుకరమైనటువంటి మరణం, దాని అంతటిని భరించాడు. అంతేకాదు మన పాపాన్ని భరించాడు. పరిశుద్ధుడు ఈ పాపాలు అన్నీ తాను ఒక్కడు భరించడం అసలు నాకు ఎలా అనిపిస్తుంది అంటే, మనం తీసుకెళ్ళి సెస్పూల్లో పడేసి అక్కడే ఉంచితే ఎలా ఉంటుంది? దూరంగానే వాసన తట్టుకోలేని మనల్ని తీసుకెళ్ళి సెప్టిక్ ట్యాంక్లో పడేస్తే ఎలా ఉంటుంది ఆలోచించండి. ఆయన పాపాన్ని భరించడం, పరిశుద్ధుడు, నిష్కళంకుడు పాపాన్ని భరించడం. అంతేకాదు ఆయన విడువబడ్డాడు. అటు శిష్యులు విడిచిపెట్టారు, ఇటు తండ్రి కూడా చేయి విడిచాడు, అబాండన్మెంట్ భరించాడు. అంతేకాదు దేవుని ఉగ్రతను ఆయన భరించాడు. భక్తుడు అంటాడు, క్రైస్ట్ ఫేస్డ్ ది వెయిట్ ఆఫ్ ది గిల్ట్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ సిన్స్ అలోన్. God poured out on Jesus the fury of his wrath. Jesus became the object of intense hatred of sin and vengeance against sin, which God had patiently stored up since the beginning of the world antadu. సిలువలో యేసుక్రీస్తు చేసిన ఆ కార్యం, దానివల్ల విశ్వాసులుగా మనకు చాలా ప్రతిఫలాలు ఉన్నాయి. అయితే వాటిలో ముఖ్యమైనవి 4 చూద్దాం. మనకుండే సమస్యలు 4 ప్రధానంగా. యేసుక్రీస్తు సిలువ ద్వారా ఈ 4 సమస్యల నుంచి మనకు యేసుక్రీస్తు విడుదల ఇస్తూ ఉన్నాడు. మొదటి సమస్య ఏంటంటే, మన పాపాన్ని బట్టి దానికి శిక్షగా మనం మరణానికి అర్హులం. మన పాపాన్ని బట్టి దానికి శిక్షగా మరణించవలసినటువంటి వారు. వీ డిజర్వ్ టు డై యాజ్ ఎ పెనల్టీ ఆఫ్ సిన్. అయితే యేసుక్రీస్తు దీనికి పరిష్కారం ఏం చేశాడు అంటే, బలి అయ్యాడు మన నిమిత్తం. హీ డైడ్ యాజ్ ఎ సాక్రిఫైస్. హెబ్రీ 9:26, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 26 వచనంలో అంటున్నాడు, అట్లైన జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తను తానే బలిగా అర్పించుకున్నట్టు వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. మనకి బదులు సాక్రిఫైస్గా ఆయన బలి అయ్యాడు. కాబట్టి సిలువ మన పక్షంగా మనం పొందవలసిన మరణాన్ని తాను భరించే బలి. ఓకే, ఇట్స్ ఎ సాక్రిఫైస్. కాబట్టి మనం పాపాన్ని బట్టి శిక్షగా భరించవలసిన మరణాన్ని తాను మరణించడం ద్వారా మనిషి ఒకసారి చచ్చిపోతాడు. పాపంలో వచ్చే జీతం మరణం. ఆ మరణం ఏదో తాను పొందితే మనకి మరణం తప్పుతా ఉంది. రెండవది, మనం మన పాపాన్ని బట్టి దేవుని ఉగ్రత భరించవలసినటువంటి వాళ్ళం. వీ డిజర్వ్ టు బేర్ గాడ్స్ రాత్ అగైన్స్ సిన్.
కానీ యేసుక్రీస్తు ప్రాయశ్చిత్తం అయ్యాడు. అంటే మనకి బదులు మనం పొందాల్సిన దైవ ఉగ్రతను తాను భరించి దేవుని న్యాయాన్ని సంతృప్తి పరిచాడు. కాబట్టి మన మీదకి రావాల్సిన దైవ ఉగ్రత తప్పి దేవుని కనికరం మనకు దొరికిందన్నమాట. ప్రాయశ్చిత్తం చేయడంలో జరిగింది ఏంటి అంటే, ఉగ్రతను ఆయన భరించి ఉగ్రుడైన ఆయనను మన పట్ల దయగలవాడిగా మారుస్తూ ఉన్నాడు. మూడవది, మన పాపాన్ని బట్టి మనం దేవునికి దూరమయ్యాం. యేసుక్రీస్తు శిలువలో మరణించడం ద్వారా ఆయన రక్తంతో మనల్ని దేవునితో సంధి చేసి మరి తిరిగి దేవునితో మనల్ని సమాధానపరుస్తూ ఉన్నాడు. అంతేకాదు, మన పాపాన్ని బట్టి మనం పాపానికి, సైతాను రాజ్యానికి బందీలం. అయితే యేసుక్రీస్తు వెల చెల్లించి మనల్ని విమోచించాడు. మీకు తెలుసా విమోచన అంటే అర్థం? టు రెడీమ్ అంటే అర్థం విడిపించడం. టు రెడీమ్ అంటే అర్థం ఏమన్నారు? విమోచించడం అంటే అర్థం ఏంటంటే సంతలో కొనడం. టెక్నికల్గా దీని అర్థం ఏంటి అంటే, దాదాపు రోమా సామ్రాజ్యంలో 50 లక్షల మంది బానిసలు ఉండేవారట. ఆ రోజుల్లో ఎక్కువ వ్యాపారం ఏంటంటే బానిసలను కొనడం, అమ్మడమే మేజర్ బిజినెస్ అన్నమాట. సో బానిసలకు జీతాలుండు, బానిసలకు ఆస్తులుండు. కాబట్టి బానిసలు తమ విడుదలను తాము కొనుక్కోలేరు. కాబట్టి బానిస బజార్లో తాను రక్షించుకోలేని, విడిపించుకోలేని బందీని ఎవరైనా క్రయదానం ఇచ్చి కొని విడిపించడమే విమోచన అన్నమాట. సంతలో అంటే బానిస సంతలో, బానిస బజార్లో తాను విడిపించుకోలేని బందీ అయినటువంటి బానిసను వెల ఇచ్చి కొని స్వతంత్రుడిగా చేయడమే విమోచన అంటే అర్థం. కాబట్టి మన సమస్య ఏంటి? పాపానికి బందీలం, పాపాన్ని బట్టి సైతానుకు బందీలం. అయితే యేసుక్రీస్తు మనల్ని అంధకార సంబంధమగు రాజ్యంలో నుండి విమోచించాడు. కొలస్సీ 1:13 ప్రకారం, అలాగే రోమా 6:11, అలాగే 14 వచనాల ప్రకారం పాపానికి బానిసలమైన మనల్ని నీతికి దాసులుగా ఆయన విమోచించి మార్చుకున్నాడు. ఈ రీతిగా మన పాప బానిసత్వం నుంచి మనల్ని విమోచించి యేసుక్రీస్తు మన నిమిత్తం తన ప్రాణాన్ని వెలగా చెల్లించి, ఎవరికి చెల్లించాడు? ఈ క్రయధనాన్ని ఎవరికి చెల్లించాడు? యేసుక్రీస్తు ఎవరికి చెల్లించాడు అంటున్నాను. చాలామంది అనుకుంటారు సైతానికి చెల్లించాడు. ఆడికి చెల్లించడానికి అసలు ఆడికి హక్కేది? తండ్రికి చెల్లించాడు. ఆ రీతిగా యేసుక్రీస్తు శిలువ మరణం ఒక్కటే మానవులకు రక్షణార్థం. యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా తప్ప మానవ పాపం పరిహారం కాదు. దేవుడు వారిని క్షమించలేడు యేసుక్రీస్తు ద్వారా తప్ప. కాబట్టి ఇప్పుడు మనం బోధించవలసిన సువార్త స్వస్థపరుస్తాడు దేవుడు, లేకపోతే నీ కోరికలు తీరుస్తాడు, లేదా నీ అప్పులు తీరుస్తాడు, నీకు సంతాన అభివృద్ధి ఇస్తాడు, ఇది కాదు బోధించాల్సింది. మానవులైన మనం పాపులం, దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి న్యాయంగా ఆయన పరిశుద్ధతను బట్టి పాపులపై ఉండేటువంటి ఆగ్రహం క్రింద ఉన్నాం. అయితే ఆయన ఎంత కృపగలవాడు అంటే ఆయన కుమారుని మనకు బదులుగా బలి ఇచ్చాడు. నిజానికి యేసుక్రీస్తును సిలువకు అప్పగించింది ఎవరు? తండ్రి అనే దేవుడే. 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో మనం చూస్తాం, మనందరి దోషాన్ని దేవుడు ఆయన మీద మోపాడు. ఇది దేవుని ప్రేమ. కాబట్టి ఇప్పుడు లోకానికి మనం బోధించాల్సింది ఏంటంటే, మనం పాపులమని, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన ఆగ్రహం కింద ఉన్నామని, ఆయన ప్రేమను బట్టి క్రీస్తులో ఆయన సిద్ధం చేసినటువంటి క్షమాపణను, విడుదలను అంగీకరించడం ద్వారా మన పాపం మీదకి న్యాయంగా రావాల్సిన శిక్షలు తప్పించుకోగలమని, దేవుని కృపను బట్టి మనం
ఆయనతో సమాధాన స్థితిని పొంది ఆయన బిడ్డలుగా చేయబడిన రాజ్యంలో రేపు ఉండగలమన్న సంగతిని బోధించడమే యేసుక్రీస్తు సువార్తను వాక్యానుసారంగా బోధించడం అవుతుంది. దేవుడు ఈ డిఫరెంట్ యాంగిల్స్లో మనం చూస్తున్న ఈ సిద్ధాంతాలన్నింటిని బట్టి సరి అయిన వాక్య సత్యాన్ని లోకానికి మనం అందించడానికి, ఆ రీతిగా మనం రేపు దేవుని ఎదుట నిలబడినప్పుడు ఆయన సువార్త సత్యానికి గృహ నిర్వాహకులంగా దేవుడు మనకు అప్పగించాడు సత్యాన్ని. ఇందాక నేను ప్రార్థన చేయమన్నప్పుడు శ్రీధర్ ప్రార్థన చేస్తూ అన్నాడు, దేవా ఈ సత్యాన్ని మేము భద్రపరిచి తర్వాత తరానికి అందించవలసినట్టుగా చక్కగా సరి అయింది అందించడానికి సహాయం చేయమని. ఇది మన బాధ్యత. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు స్తోత్రాలు. నేను